దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. థీమ్ ఆఫ్ ద మంత్ దైవమర్మములు. సండే, జాన్యువరి 11. యెహోవా విమోచించినవారు పాటలు పాడుచూ తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలలమీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. యెషయా 35వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృపయొక్క అద్భుతమును చూడుడి. నీ జీవితము నాశనము చేయబడి ఒక ఎడారివలేనున్నప్పటికినీ తీసివేయబడిన దంతయు నేను సమకూర్చెదనని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన ఇచ్చు సంతోషం ఎంత అద్భుతమైనది! నాశనము చేయబడినవి, చెడిపోయినవి, పోగొట్టుకొనినవి అన్నీయూ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును. దేవుని కృప అనడి అద్భుతము ద్వారా పాపము, అపజయముల వలన సంవత్సరముల కొలదీ నీవు నష్టపోయినవన్నింటినీ తిరిగి పొందవచ్చును. అంతేకాదు, నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు ఇవ్వబడును. ఆయనను సంపూర్ణముగా అంగీకరించుము. ఆయన ప్రేమతోనూ ఉచితముగానూ తన సంపూర్ణతతో నీకు అందించుచున్న ఆ సంతోషములో కొంత భాగమును మాత్రమేగాక పూర్తిగా అంగీకరించము. ఆయన తన సర్వమును మనకిచ్చుచున్నాడు. తిరిగి మన సర్వమునూ కోరుచున్నాడు. నీ ప్రేమనంతటినీ సంపూర్ణముగా ప్రభువును పొందనిమ్ము. అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును. అట్లు దేవుని సంతోషము నీ బలమగును. అలసిన వానిని ఓరాడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏకపేతురు 3వ అధ్యాయము 7వ వచనము. ప్రాముఖ్యమైన దైవిక నియమము యొక్క మూడంతల ఐక్యతను అనుసరించుటకు ఎవరు ప్రయత్నించుదురో వారు సంతోషకరమైన ఫలవంతమైన వివాహ జీవితమును కలిగియుందురు. మొట్టమొదటిగా వారు ఆత్మీయ ఐక్యత కొరకు వాంఛించవలెను. అనగా వారు మోకాళ్లపై దేవుని వాక్యముతో తమ దినమును ఆరంభించి అదే రీతిగా మోకాళ్లపై దేవుని వాక్యముతో తమ దినమును ముగించవలెను. వారు ప్రతి ఒక్క విషయము కొరకు ఆయన చిత్తమును కనుగొనవలెను. కలిసి ప్రభువును ఆరాధించవలెను. మరియు సాధ్యమైనంతవరకు కలిసి దేవుని మందిరమునకు వెళ్లవలెను. అనేక మంది భర్తలు, నేను ఉద్యోగములో లేక వ్యాపారములో చాలా పని కలిగియున్నాను గనుక నా భార్య ప్రార్థించినా చాలును అని చెప్పుదురు. అయితే కలిసి ప్రార్థించుట ఎంతో అవసరము. వారు ఆత్మ ఐక్యత కొరకు మానవ ఆకర్షణ, లోక సంపద, విద్య లేక ఐశ్వర్యంపై వారి ప్రేమ ఆధారపడి ఉండకుండునట్లు వారు నిశ్చయపరుచుకొనవలెను. అయితే వారు ఏ స్వార్థపరమైన ఉద్దేశము లేకుండా ఒకరినొకరు ప్రేమించవలెను. వారు ఒకే తలంపులు, ఒకే స్నేహితులు, ఒకే మక్కువలు, ఒకే కోరికలు, ఒకే ఇష్టములు, ఒకే రహస్యములు కలిగియుండవలెను. మూడవదిగా వారి శరీర ఐక్యత ఎంతో పవిత్రముగా ఉండవలెను. వారు ఒకరి ఎడల ఒకరు గొప్ప గౌరవము, మర్యాద కలిగియుండవలెను. మరియు ఇరువురి అక్కరలను అర్థము చేసుకొనుటకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకొనవలెను. వారు ప్రార్థనాపూర్వకముగా వివాహ జీవితమును జీవించవలెను. మరియు వారు దైవభక్తిగల సంతతిని తెచ్చుటకు జతపరచబడ్డారని జ్ఞాపకముంచుకొనవలెను. వారు దైవభక్తిగల సంతతి కొరకు దేవుని వేడుకొనవలెను. లేని ఎడల వారి పిల్లలు మొండిగానూ తిరుగుబాటు చేసేవారుగానూ అగుదురు. వారు తమ వ్యక్తిగత నిజ స్వభావమును అర్థము చేసుకొనుట ద్వారా ఎంతో సులభముగా శరీరమునకునూ ఆత్మకునూ గల భేదమును వివేచించగలరు. అపవాది మన విశ్వాసమును బలహీనపరచుటకు ప్రయత్నించుటకు అనేక మోసకరమైన తంత్రముల ద్వారా మన నిజమైన ప్రేమను, సమాధానమును దొంగిలించును. ఆయన పరిపూర్ణ చిత్తప్రకారము ఆత్మలో ప్రార్థించుట ద్వారా సమస్తము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద ఉండి చేయుట ద్వారా వారు దేవుని దయను అనుభవించుచు ఆయన పరలోకపు ప్రణాళికలో ఉండెదరు. అప్పుడు వారి గృహము ఎంతో సంతోషకరమైనదిగా, ధన్యకరమైనదిగా, ఆనందగృహముగా, ప్రేమగృహముగా, సేవాగృహముగా, దైవ సాన్నిధ్య గృహముగా, విశ్వాసగృహముగా, సహవాస గృహముగా, దేవుని నామము ఘనపరచబడు గృహముగా ఉండును. అట్టి నిజ క్రైస్తవ గృహము భూమిమీద పరలోకపు ముందురుచిగా ఉండును. డైలీ జీసస్ వర్డ్స్, హెబ్రాన్.